హే గైస్ వెల్కమ్ టు క్రేజీ బ్రోస్. చాలా రోజులైంది మీ ముందుకు వచ్చి. ఇంట్రెస్ట్ పోయింది, చేయలేనని భయం వేసింది. నా పని అయిపోయింది అనుకున్నారా? మళ్ళీ ఇలా మీ ముందుకు రావటం నాకు చాలా ఆనందంగా ఉంది. నేనైతే సంబరపరచడానికి గురైపోయాను. ఒక విషయం ఏంటంటే వన్ ఫైన్ డే మా తమ్ముడికి నైట్ టైం వీడియోస్ చూడటం బాగా అలవాటు. ఏంటి బ్రో అంత మాట అన్నావు నన్ను? నేను చెప్పేది యూట్యూబ్ వీడియోస్ రా. అట్లా చెప్పు. సో యూట్యూబ్ వీడియోస్ చూస్తూ ఉంటాను అనమాట నైట్ టైమ్. సో వన్ డే హీ కేమ్ అక్రాస్. ఏందన్నా ఇంగ్లీష్ తెలుగు కనపడతలేదు నేను. తొలగ అనలేదు, నేను తెలుగు అన్నాను. తెలుగు మహానటి యాక్టింగ్స్ అన్ని తెగ చేస్తూ ఉంటాడు. ఆడి ఎక్స్ప్రెషన్ చూసి మోసపోకండి. ఆడి ఫుల్ గా ప్రిపేర్ అయ్యాకే యాక్టింగ్ లోకి దిగుతా. తొలుగు అన్నట్టు వినపడింది. కాదులే చెప్పు. కట్ చేయండి. ఓకే, అంటే వాడు నైట్ టైం చూస్తున్నప్పుడు వీడు టిక్ టాక్ వైరల్ హ్యాక్స్ అనేవి వచ్చినాయి అనమాట షార్ట్స్ లో. సో చూసి ఇది ఎందుకు మనం చేయకూడదు, అంటే మనకి ఛానల్ ఉంది కదా, మనం చేస్తే బాగుండేది కదా అనుకున్నాడు. సో ఎగ్జాక్ట్ గా ఆ టైంలో నీకు ఏమనిపించిందో, నీ ఫీలింగ్స్ ఏంటో షేర్ చేసుకో. యాక్చువల్గా ఏంటంటే ఆ రోజు నేను టిక్ టాక్ వీడియో చూసినప్పుడు ఒక వీడియో ఇట్లా స్క్రోల్ చేస్తుంటే ఒక వీడియో తగిలింది నాకు. నా మతిపోయింది అంతే. ఏంటి ఇలాంటివి కూడా ఉంటాయా, ఇలాంటివి కూడా మన డైలీ లైఫ్ లో ఉంటాయా, వీటిని మనం మిస్ అవుతున్నాం అని చెప్పి అనిపించింది నాకు. వెంటనే నాకు వీడియో చేసి మన ప్రజలకు చూపించాలి, జనాలకు, మన ఫాలోవర్స్ కి అందరికి చూపించాలని చెప్పి ఒక థాట్ వచ్చింది. వెంటనే నీకు కాల్ కొట్టాను, ఇట్లా వచ్చాము, చేస్తున్నావు. కాకపోతే టిక్ టాక్ అంటే మోస్ట్లీ ఫేకే ఉంటాయి కదా. ఎవరు చెప్పాడు నీకు? టిక్ టాక్ ఈజ్ నథింగ్ బట్ సైన్స్ అండి. ఏంటిది అంటే నువ్వు కూడా టిక్ టాక్ లో భావజాలాలు ఎక్కువ ఉన్నట్టు. లేదు, జస్ట్ ఏదో ఎప్పుడో ఒకసారి టైం పాస్ చూస్తాం తప్పించి నాకైతే నమ్మకం లేదు. మోస్ట్లీ అన్ని ఫేక్ అవుతాయి. చూడలేదనే టిక్ టాక్ వైరల్ హ్యాక్స్ అన్ని ఫేక్ అని నాకు అనిపిస్తుంది. సో నువ్వు అడుగుతున్నావు కాబట్టి ఓకే, విల్ టెస్ట్ ఇన్ టుడేస్ వీడియో చేద్దాం. ఓకే, ఇంకా అస్సలు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. పేస్ట్ రాశాడు ఫోన్ మీద, క్రాక్స్ అన్ని పోయినాయి. ఈ విషయం తెలియక మనం ఎన్నిసార్లు స్క్రీన్ మార్పించాం. అందుకే అప్పుడప్పుడు టిక్ టాక్ వీడియోస్ చూస్తా ఉంటాడు. కానీ నాకు నమ్మకం లేదు, ఎట్లా పగిలిపోయింది దానికి పేస్ట్ రాస్తే అట్ట క్లీన్ అయింది. భలేవాడివే. ఏంది నీకు దాంట్లో కెమికల్ వాల్యూస్ తెలుసా? నీకు పేస్ట్ ఉండే కెమికల్ వాల్యూస్ చేసి చూద్దాం. చేద్దాం. కొంచెం కడుపులో గుడగుడగా ఉంది, బాత్రూమ్కి వెళ్ళి వస్తాను. వచ్చిన తర్వాత కంటిన్యూ చేద్దాం. సరే ఓకే. స్టే ట్యూన్ గైస్, బాత్రూమ్కి వెళ్ళి వస్తాను. ఓకే. అది ఇప్పుడు పేస్ట్ చేద్దాము. రుద్దేద్దాం. ఇప్పుడు నీట్గా రుద్దుదాం మనం. ఏం కాదు అంత మామూలు అయిపోయింది. చిన్న మరక కూడా ఉండదు, మాయం లేదు, మటుమా లేదు, అంత అయిపోయింది, ఈజీగా అయిపోయింది. ఫ్రీగా ఉంది. స్టార్ట్ చేద్దామా? ఆల్రెడీ స్టార్ట్ చేసేసా. ఈ టైం వేస్ట్ ఎందుకు లేని వచ్చే లోపు కనెక్ట్ అని చెప్పేసి సెట్టింగ్ పెట్టా. ఫోన్ ఏంద్రా నాదిలాగుంది. నీ ఫోనే కాంతి, ఏం కాదు అది. ఏంద్రా ఏది కాదు, స్క్రీన్ పక్కన కొట్టిందిరా. లైఫ్ హ్యాక్ క్రాంతి ఇది. టంటే వచ్చేసింది. ఇప్పుడు ఎదురు చూసావా? నీకు టిష్యూ పేపర్ ఉంది కదా, నువ్వు నీ చేతితో వదుడు, నీ చేతితోనే క్లీన్ చేయ టిష్యూ పేపర్తో. పోయిద్ది. అంత నమ్మకం లేకపోతే ఎట్ట నువ్వు పగల కొట్టింది వీడియోల కోసం? అంత నమ్మకం లేకపోతే ఎట్ట క్రాంతి? నువ్వు భలే ఓల్డ్ లాగా ఉన్నావు. ఎంత నమ్మి నేను వీడియోకి వచ్చా, నేను అంత నమ్మొస్తే అయిపోయింది. బ్రహ్మాండంగా అయింది. అయితే బ్రహ్మాండంగా అయింది కదా. నువ్వు కట్ట తొడట్లేదు. క్లీన్ అయ్యిలా పోలేదా? ఏంది అది స్టార్ మార్క్స్. నువ్వు సరిగ్గా ఇటు తుడిస్తే పోతాయి. ఇటు తుడిస్తే సుల్తాన్ అబే రుక్. సుల్తాన్ ఇటు తుడిస్తే పోతాయి కదా, పోవాలి కదా. నువ్వు ఫోన్ తెచ్చుకొని చెయ్యాల, ఇట్లా స్క్రీన్లు బగలు కొట్టి ఇప్పుడు ఈ ఫోన్ ఎవడుతాడు? అయిపోయింది క్రాంతి, అది పెద్ద విషయం కాదు. అయిపోయింది ఏంది? వచ్చింది అది. ఏడొచ్చింది? పగిలిపోయి మొత్తం పగిలిపోయి ఉంటే ఇంకొంచెం పూస్తే వచ్చింది కాంతి. ఫోన్ పట్టుకో.
రేపటి లోపల దానికి స్క్రీన్ వేపించి తీసుకొనిరా. ఈ మంత్ క్రేజీ బ్రోస్ రెవెన్యూలో నీకు 50% కోత. అదేంటంటే ఏపిస్తాం లైఫ్ హ్యాక్. సో గైస్ మొత్తానికి ఇదైతే ఫెయిల్ అయిపోయింది, పగిలిపోయింది. ఇంకెందుకు బాలే బాబులు వచ్చేసా. నెంబర్ 2కి వెళ్ళిపోతాం. ఇప్పుడేంటి చెప్పు. వెళ్ళేసి వచ్చాక ఆల్రెడీ R2 కాదు నెంబర్ క్వశ్చన్. నాకు అసలు ఫ్రస్ట్రేషన్లో ఉన్నాను. జోక్ లేదు. నెంబర్ 2 వీడియో అంటే చెప్పు. నెంబర్ 2 వీడియో వచ్చేసేసి ఇంకోటి ఉంది బ్రో ఓపెన్ చేసి చూపిస్తాడు నీకు ఐఫోన్ పట్టుకునే విధానంలో. నువ్వు సెకండ్ వీడియో కాస్ట్లీ గిస్ట్లీ ఏమేమి తీయద్దు. చూడదుగా వీడియో. వీడేంద్ర మామ అంటున్నాడు. మామ అంటాడు, మామూలు ఉండదు. మనోడు 100% జెన్యున్ కంటెంట్ మనోడిది. విషయం చేస్తాడు కంపల్సరీగా ఇద్దా అంపలో. నువ్వు అది అవ్వకపోతే ఆ వేడి వేడి ఇస్త్రీ పెట్టి తీసుకొని నా మొహం మీద పెట్టు. ఏంది రెడీనా మరి? రెడీ. అంత కాలుతుందట. సర్లే అది బుక్ తీసుకో మరి. బుక్ రా అన్ని మేము తీసుకొని ఒక్క నిమిషం ప్రతిస్తాను. అబ్బా పగల కొట్టబాగటోని ఇంకేం చేయమంటావు? ఒక చేతి కెమెరా ఒక చేతి ఇది బట్టి ఎన్ని పట్టుకోలేదు మాకు. నా బుక్ లాగా ఉంది. నీ బుక్కే మీ ఇంట్లో మీ బుక్ కాక నా బుక్ నీ బుక్ ఉంటది. ఏంది భలే ఉంది. సార్ ఇట్లా చేయదు. అన్ని నా వస్తువులు తీసుకొచ్చి చెడగొడుతున్నావు. అది పాత స్క్రిప్టే కదా అది. దాన్నే ఉంది. ఏదో పుస్తకం ప్రింట్ చేపించేవాడు లాగా బిహేవ్ చేస్తున్నాడు. చూడు రుద్దు పోయిల్లా అయిపోయింది. అదిగో పోయింది. నెల్లూరు పోయిందా? ఎల్లూరు బాటం ఏంది కాంతి. సరిగ్గా దుద్దు, సరిగ్గా దుద్దు కాంతి. నువ్వు అట్ట కాదు, రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్కి లాగు. రెడీయా? రెడీ. చాలా ఏంది కాంతి చాలు. అట్ట అనకూడదు. నువ్వు అసలు చేయటం నువ్వు రాంగ్ చేస్తున్నావు. వాళ్ళలాగా మామా అని చెప్పేసి అని ఇది చేయాల. అది ఆడొచ్చిందిరా. అరే నిన్ను ఊరికే కదరా తమాలు కూడా అనేది. ప్లగ్ ఆన్ చేయకుండా స్విచ్ ఆన్ చేయకుండా నువ్వు ఎట్ట ఇద్దరు నీకు. అది డైరెక్టర్ స్వామి నమ్మవు కాదు. ఏలు పెట్ట బాగా దాంట్లో గవక్కన ఉందా చార్జర్? స్విచ్ వెలిగిందా? వెలిగింది. డైరెక్ట్ అది డైరెక్ట్ తల్లి. రే ఉండు, మొహం మీద పెట్టమన్నావుగా. వద్దులు కానీ కాలిద్ది కాలిద్ది. ఒకసారి ఇలాంటి టిక్ టాక్ హ్యాక్లు వైరల్ హ్యాక్లు అన్నావు అంటే నిజంగా నీ మొహం మీద కాల్ చేస్తా. పోతలు ఫస్ట్ ఎల్లో. నాకు ఇంట్రెస్ట్ లేదు ఇంకా. ఏంది దాని ఇంట్రెస్ట్ లేదు? ఏంద్రా చెత్త ఎన్ని తీసుకొచ్చి చేసి ఎన్ని ఫోన్లు పగలు కొడుతున్నావు, ఐరన్ బాక్స్ అంటున్నావు, పిచ్చి పిచ్చి నాలుగు. రే అయింది మూడే, ఇంకోటి ఉంది మెయిన్ ఉంది. అది చూస్తే నీ మైండ్ మామూలుగా బ్లాక్ అవ్వదు. ఎట్ట అనుకుంటున్నది? పొటాటోతో ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేయొచ్చు, తెలుసా నీకు? ఏంది? పొటాటోతో ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేయొచ్చు. గాంట్రిచ్చి మొహం మీద ఉమ్మేస్తే తుడుచుకొని వెళ్ళిపోతా, అంతేగాని ఇలాంటి పొటాటోతో కరెంట్ ఏంది? ఈయన మరే ఏందిరా మరీ అంత పిచ్చోళ్ళ కనిపిస్తున్నాడు. పొటాటోతో కరెంట్ ఏంది? నీకు ఇట్ట కాదు, వీడియో చూస్తే కానీ నువ్వు నమ్మవు. నీకు వీడియో చూపించి నీ మొహాన కొడతాను, అప్పుడు తెలిసి వచ్చింది నీకు. నాకు ఎందుకు నువ్వు టిక్ టాక్ చుక్కలాగా మారిపోతున్నావు అనిపిస్తుంది. ఈ మాటలు వద్దు. నువ్వు ఇప్పుడు చూడు, నీకు సైన్స్ అంటే ఏంటో చూపిస్తావు. పెద్ద ఫ్యాక్ట్ చెప్పినంత మాత్రం మొత్తం సైన్స్ తెలుసు అనుకున్నాడు. వీడియో చూడు. అదిగా ఏంద్ర లైట్ వెలిగింది. అదే ఇది చూడు, మర్చిపోయింది నీకు. ఏంద్రా ఇప్పుడుగా నమ్మకం కలిగిందా? నేను పెద్ద అంటున్నావు, పెద్ద ఏందో ఫ్యాక్ట్ ఛానల్ ఎత్త పెద్ద సైన్స్ మొత్తం తెలిసిన మాట్లాడుతున్నావు నువ్వు. మరేమనుకుంటున్నావు నువ్వు? కరెంట్ రావాలంటే ఎలక్ట్రోడ్స్ అనేవి ఉండాలి. ఎలక్ట్రాలసిస్ తెలుసా నీకు? మామూలుగా నీకు దీంట్లో ఇది మన పొటాటోలో ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్. ప్రోటాన్స్ కాదు, అది ప్రోటాన్స్. ఆ ప్రోటాన్స్, న్యూట్రాన్స్ ఇవన్నీ ఉండి
ఎప్పుడైతే మనం దానిపైన స్ప్రైట్ పోస్తామో, స్ప్రైట్ కానీ థమ్స్అప్ కానీ కోక్ కానీ ఏదైనా సరే పోసామో, అప్పుడు నీకు దాంట్లో ఎలక్ట్రాలసిస్ జరిగి ఏంది ఎలక్ట్రోలైట్ ప్రొడ్యూస్ అయ్యి ఒక స్టాటిక్ ఎనర్జీ అనేది ఫామ్ అయ్యి ఆ స్టాటిక్ ఎనర్జీ నుంచి 20 volts కరెంట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. మామూలుగా ఉండదు. ఆ తలుపు తీస్తే చెప్పులు స్టాండ్ ఉండేది, చెప్పు పెట్టి మొహం మీద కొట్టు. నువ్వు నమ్మవరా, నువ్వు తీసుకొచ్చి చేసి చూసేదాకా నువ్వు నమ్మవు. ఏం తమాషాలు అనుకున్నావు, ఏంది అలా తమాలు కూడా అనుకున్నావు ఉంటాయి. చూపి మాటలు చూపి. కానీ తీసుకురా, నువ్వు ఫస్ట్ అది తీసుకురా, అది ప్లేట్ పెట్టి పళ్ళెం పెట్టి దాంట్లో అది పెట్టు. ఉల్లగడ్డ ఉందా లేదా, బంగాళదుంపగా, ఆలుగడ్డ, ఎన్నో పేర్లు ఉంటాయి వాటికి, అన్నిట్లో ఎలా పిలిచినా కానీ పలుకుతుంది అది. సో దాన్ని తీసుకొచ్చేసి అమ్మ కరెంట్ అండి, ఎలక్ట్రిసిటీ అండి, మామూలు చిన్న విషయం కాదు ఇది ఎలక్ట్రిసిటీ అనేది. కానీ చిన్నపిల్లలు దీన్ని ట్రై చేయకండి, గబక్కన కరెంట్ షాక్ కొట్టే అవకాశం కూడా ఉంది. సో దయచేసి చిన్నపిల్లలు దీనికి దూరంగా ఉంటే, ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. అది తొందర తీసుకురాబాయ్, మామూలు ఉండదు. ఉల్లగడ్డ ఇది ఇందిరా సగం దాగేసి థమ్స్అప్ అప్పుడే. కడుపులో నొప్పి తాగలే, కడుపులో నొప్పి ఉండే చూడు, గ్యాస్ అట్టుందా. ఒక రెడీనా? రెడీ. పొటాటో ఉంది, సెల్ ఉంది, రెడీగా ఛార్జర్ కూడా ఉంది, మొత్తం అన్ని సెట్ చేసాను. ఓకే, ఇప్పుడు ఆన్ పోస్తా ఉండు. ఫస్ట్ ఏంటంటే మనం దీన్ని నీట్గా పోసి తడుపుకోవాలి. ఏంది చూసావా, ఎలక్ట్రాలసిస్. ఓకే, ఎలక్ట్రాలసిస్ అట్లా జరిగి నీకు ఇది గుచ్చంగానే ఇది అయిపోయింది. ఉండు, ఎప్పుడైతే దీన్ని గుచ్చుతామో, ఓకేనా? చూసావా గుచ్చని, చూసావా? రాలేదు ఇంకా. వచ్చి దుండి ఎలక్ట్రాలసిస్ ప్రొడ్యూస్ అవ్వాలి దాంట్లో. అద్దుగ్గో ఏంద్రా ఎలక్ట్రాలసిస్. ఛార్జింగ్ అవుతుందిరా? మరి అయ్యిద్ది ఛార్జింగ్, చెక్ చేసుకో కావాలంటే. 32% ఛార్జింగ్. అదే మిక్స్డ్ ఫ్రూట్ జెల్ అంటే. అమ్మా మామూలుగా ఉండదు. ఎట్లా మళ్ళీ చెప్పు. ఇట్లా గుచ్చుతాము, ఎలక్ట్రాలసిస్ జరిగిద్ది. ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్, న్యూట్రాన్స్ అవన్నీ మొత్తం అన్ని కంబైన్ అయిపోయి 20 volts ఎలక్ట్రిసిటీ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఏందర్రే, అయ్యో అంత క్లియర్ గా కనిపిస్తుంది. సుఖాస్ అసలు అమేజింగ్ గా ఉంది కదా, నాకైతే అసలు నమ్మలేకపోతున్నాను నేను. ఎట్లా చేశాడు ఇది? ఎట్లా వచ్చుంటా వైర్లు? ఈ వైర్కి ఏమీ లేదు, ఎట్టిందండి. ఇది వచ్చండి నైస్గా దీన్ని పెట్టాడండి. నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేటా. నైస్గా పెట్టి లైట్ వెలిగింది అన్నాడండి. చెప్పండి. హ్యాక్స్ క్రాంతి, లైఫ్ హ్యాక్స్ క్రాంతి. ఎట్లా లైఫ్ హ్యాక్స్ అవుతాయి క్రాంతి? కావాలంటే సిగ్గు, శరం, మానం, అభిమానం ఏమైనా ఉందా? నిమిషం దీంతో పెట్టి చూస్తానండి కావాలంటే. పెట్టు. స్టిల్ ఇట్ హ్యాపెన్ క్రాంతి. ఏది ఇట్ హ్యాపెన్ క్రాంతి. ఏది అమ్మోరే, ఏంది అట్టెక్కుతుంది ఛార్జింగ్ రే, టోనిగా బలి ఎక్కుతుంది ఛార్జింగ్ రే. అమ్మో మరి ఎక్కిద్ది. సో గైస్ చూశారు కదా, వాడి మొహం చూశారు కదా ఎట్లా ఉందా? సిగ్గు, శరం, మానవ అభిమానం అన్న మనిషి అవడు అలా ఉండడు, అట్లా ఉన్నాడు. మొత్తానికి అయితే మొత్తం ఫ్లాప్. అసలు వాడు ఎంత దొంగ పని చేశాడంటే, నైస్గా ఏది కింద ఒక వైర్ పెట్టి పైన ఒక వైర్ పెట్టి చేశాడు. కానీ మనం ఏంటంటే పట్టేసాం. వాడు ముందు ఎలక్ట్రోలైట్స్, ఎలక్ట్రోడ్స్, ప్రోటాన్స్ అది చేశాడు. సో మొత్తానికి అయితే ఇది కూడా ఫెయిల్ అయిపోయింది. దట్స్ ఇట్ గైస్. ఇంకా దీనికి పార్ట్ 2 కూడా చెయ్యాలంటున్నాడు వాడికి. పార్ట్ 2లో అన్ని పాస్ అవుతాయి, అన్ని పాస్ అవుతాయి. సరే పార్ట్ 2లో అన్ని పాస్ అవుతాయి అంటున్నాడు. ఇన్ కేస్ మీకు పార్ట్ 2 కావాలనుకుంటే కింద కామెంట్ చేయండి, లైక్ చేయండి. అసలు మీరు ఎందుకు సబ్స్క్రైబ్ చేయట్లేదు నాకు అర్థం కావట్లేదు. సబ్స్క్రైబ్ చేయండి, ఫాస్ట్ సబ్స్క్రైబ్ చేయండి. అసలు ఎందుకు సబ్స్క్రైబ్ చేయట్లేదు? నెక్స్ట్ పార్ట్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. నాకు ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి నాన్న, ఎందుకంటే సబ్స్క్రైబ్ చేస్తేనే కదా ఇట్లా వీడియోస్ చేసేది. సో సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ. సీ యూ నెక్స్ట్ వీడియో. బై. అది ఎటువంటి కరెంట్ రావడం ఏంటి? మరి ఏంది, ఏమనుకుంటున్నావు? కరెంట్ రావాలంటే ఎలక్ట్రాలసిస్ అనే ప్రాసెస్ జరగాలి, ఎలక్ట్రోడ్స్ ఉంటాయి. మరి ఏమనుకుంటున్నావు అక్కడ? రెడీ. మరి ఏమనుకుంటున్నావు? లాస్ట్